కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడానికి 3 పథకాలే కీలకం. ఇప్పుడు ఆ పథకాలను ఆయన తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి. అయితే అందుకు డబ్బులు ఎలా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ప్రకారం మన రాష్ట్రం 30,000 కోట్లకు మించి అప్పు చేయకూడదు. ఇప్పటికే ఆ తాహతకు మించి అప్పులు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కొన్ని కారణాల వల్ల దీన్ని వాడకపోవచ్చు. ఇక పన్నులు ప్రజలు భరించలేరు. ఇక నిధులెలా అని కేసీఆర్ మదిని తెలుస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంలోకి రావడంలో ప్రజాకర్షక సంక్షేమ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ వీటికి సంబంధించి పలు వాగ్దానాలను గుప్పించారు. అందులో ఆసరా పెన్షన్లు రెట్టింపు, రైతు బంధు కింద ఇచ్చే నగదును 4,000 నుంచి 5,000కు పెంచడం, అర్హులైన నిరుద్యోగులకు నెలకు 3,016 రూపాయల భృతి ఇవ్వటమనే 3 పథకాలు ప్రధానమైనవి. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి వీటిని అమలు చేస్తామంటూ కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో అర్హుల గుర్తింపు, అందుకోసం నియమ నిబంధనలు, మార్గదర్శకాల రూపకల్పన చేపట్టాలంటూ ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకమైన పెన్షన్లు, రైతు బంధు, నిరుద్యోగ భృతి అమలుకు అవసరమైన నిధుల వేటను ఉన్నతాధికారులు మొదలుపెట్టారు. ఆసరా పెన్షన్ల కోసం సర్కార్ ప్రస్తుతం నెలకు 500 కోట్లను కేటాయిస్తోంది. వీటిని రెట్టింపు చేస్తామంటూ సీఎం ప్రకటించిన నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో తరువాత నుంచి దీనికి 1000 కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. రైతు బంధు కింద ఇప్పుడు ఎకరానికి 4,000 ఇస్తున్నారు. కాగా ఎన్నికల హామీ నేపథ్యంలో అదనంగా మరో 1,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. నిరుద్యోగుల లెక్క తేలిన తరువాత వారికి కూడా 3,016 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కలిపి 17,000 కోట్లు ఖర్చవుతాయంటూ ఆర్థిక శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆ హామీని అమలు చేయలేదు. ఇప్పుడు పీఆర్సీని ప్రకటిస్తే సాలీనా 7,000 కోట్లను ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాల అమలు కోసం కేసీఆర్ ప్రభుత్వం నిధులు సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. గతంతో పోలిస్తే ఈసారి సర్కారుకు నిధుల పరంగా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆదాయంలో వార్షిక వృద్ధి 14,000 కోట్ల నుంచి 16,000 కోట్లు మాత్రమే. ప్రజలపై పన్నుల విధింపులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. వాటి వసూలు రేట్లో కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం. అందువల్ల కొత్తగా పన్నులు వేసేందుకు సర్కార్ ధైర్యం చేయకపోవచ్చని ఆయా వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలోనే సర్కారు భూములను అమ్మేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా భూముల అమ్మకాల ద్వారా వచ్చిందేం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా బార్లకు పర్మిషన్లు ఇచ్చి మద్యం అమ్మకాలను విపరీతంగా ప్రోత్సహించారు. ఇంతకు మించి ఎక్సైజ్ ఆదాయం కూడా పెద్దగా పెరిగే ఛాన్స్ లేదు. పెట్రోల్, డీజిల్పై పన్ను మన రాష్ట్రంలోనే గరిష్టంగా 35.2% ఉంది కనుక దాన్నింకా పెంచే పరిస్థితి లేకపోవచ్చని సమాచారం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కూడా గరిష్ట స్థాయికి చేరి కొత్తగా పుట్టని పరిస్థితి నెలకొంది. స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి జీఎస్డీపీలో 3.5% వరకు ఏటా అప్పు తెచ్చుకోవచ్చు. 2018-19లో తెలంగాణ జీఎస్డీపీ అంచనా 8.43 లక్షల కోట్లు. ఇందులో 3.5% అంటే దాదాపు 30,000 కోట్లు అప్పు తెచ్చుకునే అర్హత ఉంది. ఆ పరిమితిని మన రాష్ట్రం ఎప్పుడో చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చేసిన బాకీలకు భారీగా వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. సాధారణంగా ప్రభుత్వం 10 ఏళ్ల కాలానికి అప్పులు తీసుకుని 10వ ఏట నుంచి చెల్లింపు మొదలు పెడుతుంది. కానీ ఖజానా నిండుకోవడంతో 15, 20, 25 ఏండ్ల కాలానికి అప్పులు తీసుకుంటున్న పరిస్థితి నెలకొందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రుణ వ్యవధి పెరిగితే వడ్డీ భారం కూడా పెరుగుతుందన్నారు. ఇక మిగిలింది రిజర్వ్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ ఒక్కటే. కానీ ఓడీ ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్లి వారం రోజుల్లో సర్దుబాటు చేసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని చెల్లింపులను ఆపేయాల్సిందిగా బ్యాంకులను ఆర్బీఐ ఆదేశిస్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ వీటన్నింటినీ ఎలా అధిగమిస్తుందో చూడాలంటున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.